అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దువ్వాడ శ్రీనివాస్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారట. అసలు ఎందుకు చేసారు, ఏంది కథ ఇట్లని చెప్పి తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో చూడండి, అందరూ కామెంట్ చేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు, మనం మాటలు విందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మాట్లాడే దువ్వాడ. ప్రమాదాల నుంచి, అన్ని కష్టాల నుంచి నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంట సార్. జగన్మోహన్ రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి లేకపోతే సార్ నేను లేదు సార్. జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి నేను కుక్కని కొట్టినట్టు కొట్టేసిండు ఆ పాటలకి వెళ్ళి. అరే దువ్వాడ నువ్వు వెళ్ళిపోరా దువ్వాడ అని చెప్పి అనేసిండు. సిగ్గు లేకుండా మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎట్లా మాట్లాడినావు? కళ్యాణ్ గారి గురించి మాట్లాడినావు, లోకేష్ గారి గురించి మాట్లాడినావు, చంద్రబాబు గారి గురించి మాట్లాడినావు. ఆ వైఎస్ఆర్సీపీ పట్ల నీకు కుక్క కూడా తెక్కలే. నేను జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిండు. ఆడికి రోజా వచ్చింది, అనిల్ కుమార్ యాదవ్ వచ్చిండు, ఈ టీడీపీ మొక్క వచ్చింది. వీళ్ళందరూ కలిసి ఎక్కడ లేని మాటలు అన్నీ చెప్పేసి ఆ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికైనా నీకు మంచి చాయిస్ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన పనులు అన్నీ బయటకు వచ్చి చెప్పేస్తే నీకంటే ఒక ఇజ్జత్ ఉంటుంది. ఎందుకంటే నీ ఫస్ట్ వైఫ్ వదిలేసింది, నీ కూతురులో నిన్ను నాన్నని పిలుస్తలేరు. ఇప్పుడు నువ్వు ఒక ఆమెతో తిరుగుతావు, రేపటి రోజున పుట్టొచ్చు. అప్పుడు కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తా ఇట్లని చెప్పి మాట్లాడినావు. ఆ మాటలు అందరు విన్నారు, అన్నీ పక్కన పెట్టేస్తే మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన, అది ఒకసారి చూద్దాము. ఏం గొప్పలు చెప్పుకున్నారయ్యా మీరైతే, ఏమన్నా చెప్పుకున్నారా? తాడేపల్లి ఏప్రిల్ 22, 2025 నిన్ననే జగన్మోహన్ రెడ్డి నిన్న బెంగళూరుకి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిండు. ఆడ రోజా వచ్చింది, అంబటి రాంబాబు వచ్చిండు, అనిల్ కుమార్ యాదవ్ వచ్చింది, మన మొక్క వచ్చింది, టీడీపీ మొక్క. సో వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయబడింది. ఇదే సస్పెండ్ ఏదో దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ని వదిలేసినప్పుడు సస్పెండ్ చేస్తుంటే చాలా బాగుంటుండే. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒక ఇజ్జత్ ఉంటుండే, ఒక రెస్పెక్ట్ ఉంటుండే. అప్పుడు కూడా సౌమ్యుడు, మంచివాడు, దువ్వాడ శ్రీనివాస్ మంచి చేస్తాడు గిట్లని చెప్పి నాకు నమ్మకం ఉంది, ఓటేయండి గిట్లని చెప్పి అన్నాడు. ఇప్పుడేమో పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసాడు. ఇదంతా పార్టీలకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేసాడు మీకు అర్థమవుతలేదు. రీసెంట్గా ఈ మాదిరి దువ్వాడ ఇద్దరు కలిసి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే లోకేష్ గారికి మెచ్చుకున్నారు. వీళ్ళు జగన్ అన్నని మెచ్చుకోకుండా లోకేష్ గారిని మెచ్చుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆడగాలలో ఆడగాలేసి ఇప్పుడు చూసిర్రు. మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా, ఎవరి దృష్టి అయినా ఈ దువ్వాడ శ్రీనివాస్ మీదనే పోతుంది, ఆ మాదిరి మీదనే పోతుంది. సో వీళ్ళని ఎవరిని డెక్తలా, ఈ కొంతమంది లీడర్స్ ఉంటారు. ఈ రోజాని ఎవరు డెక్తలా, అనిల్ కుమార్ యాదవ్ని డెక్తలా, అంబటి రాంబాబు అంటే ఓకే యాక్టివ్గా ఉంటున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో, అది పక్కన పెడతాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎవరిని డెక్తలా. ఏదేమైనా సరే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఆ మాదిరితో బాగా తిరుగుతూ ఉన్నాడు, బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అందరి దృష్టి ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద పోతుంది. సో కొంతమంది నేను గాలి గట్టిగా మాట్లాడిరేమో ఈయన పార్టీకి వెళ్ళి తీపిచ్చేసారు, అది పక్కన పెడతాం. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఉందా? నేను ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది గిట్టని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే, లేకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కిందికి వచ్చి కామెంట్ చేయండి, నేను వాటిని చూస్తాను. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా సరే ఈ సస్పెండ్ దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడి మీదనే కాదు తీసుకోవాల్సిందే. రీసెంట్ గా రోజా తిరుపతి ఇష్యూలో ఆడంగులు గిట్లని చెప్పి మాట్లాడుతుంది. ఒక ఆడది ఉండి గిట్లా మాట్లాడొచ్చా? అలాంటి రోజుని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. అంబటి రాంబాబు మీద అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణి గురించి తప్పుగా మాట్లాడాడు, అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి. అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాక గిట్లని చెప్పి తప్పుగా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడాడు, అలాంటి వ్యక్తిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ చేసి న్యూడ్గా చూపిస్తా ఉన్నాడు, అట్లాంటి వ్యక్తిని మీరు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. కొడాలి రాని పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు, అట్లాంటి వ్యక్తిని మీరు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. వల్లభనేని వంశీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గురించి తప్పుగా మాట్లాడాడు, అట్లాంటి వ్యక్తిని మీరు పార్టీలో పిలిపించుకొని చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని మీరు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఇలా సస్పెండ్ చేసుకున్న పోతే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవ్వరు ఉండరు, జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ చేసిండా? చిన్న పిల్లల ముందు మూడు పిల్లలు గిట్లని చెప్పి మాట్లాడుకుంటారు వ్యక్తి ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తే చాలా తప్పు అనిపిస్తుంది. గతంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలకి సస్పెండ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడినందుకు, లోకేష్ గారి గురించి గొప్పగా మాట్లాడినందుకు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నారు. ఒకసారి ఈయన మాట్లాడుతున్న మాటలు వినండి మీరు. నెలకంట 50 కోట్లు పవన్ కళ్యాణ్ ఇస్తుందంట జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారట, అందుకే నోరు మూలపోయిందట. ఇట్లాంటి మాటలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే వెనకాల నుండి మాట్లాడించారు. మరి అప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు సస్పెండ్ చేయాలా? ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు?
ఈ పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు ఆ గొంతు నువ్వు మోగపోవడానికి కారణం నెలకి 50 కోట్లంట. పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మంచిగానే మాట్లాడింది కదా, గట్టిగానే సపోర్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ ని తిట్టిండు, చంద్రబాబు నాయుడిని తిట్టిండు, లోకేష్ గారిని తిట్టిండు. మీ జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకోవడం ఏముంది? మీ జగన్ లా గొప్పలు చెప్పుకోవడానికి 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోలారా, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సస్పెండ్ చేయాల్సిందే. అంటే ఈ సస్పెండ్ ఏదో ముందే చేస్తూ చాలా బాగుంటుండే. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు, దేనికి పనికిరాని కుక్కలు ఉన్నారు, దేనికి పనికిరాని నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయండి. చాలా మంది మంచి మంచి లీడర్స్ ఉన్నారు బయట, వాళ్ళందరినీ తీసుకోండి. దేనికి పనికిరాని లీడర్లు, తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, చంపించేటోళ్ళు అందరూ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ప్లాన్ చెప్తాను నేను. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్క కేసు లేని వ్యక్తులు అందరినీ తీసేసేయండి. చాలా బాగుపడుతుంది పార్టీ, చాలా బాగుంటుంది. జనాలలో మంచి అభిప్రాయం ఉంటుంది. అరే జగనన్న పార్టీలో ఒక్క కేసు లేని వాళ్ళు అందరూ ఉన్నారు రాగిట్ల అని చెప్పి మాట్లాడుకుంటారు. అంతెందుకులే జగనన్న మన మీదనే కేసులు ఉన్నాయి, మన గురించి ఎందుకు మాట్లాడే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఒక క్లిప్ వస్తుంది, ఇది కూడా ముఖ్య కారణమే అనుకుంటా ఈ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయడం. ఇట్లా ముద్దులు పెట్టుకుంటా పోతే ఎవడైనా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసుకుంటారు. ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని అంటే మంచి పాలన చేసుకుంటా, మంచి పరిపాలన చేసుకుంటా, జనాల్లో మంచి కలుసుకుంటా ఉండాలి. కానీ రూమ్లలోకి వెళ్ళి, ఇంటర్వ్యూలకి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటా, నీ మనోరాలు వయసులో ఉన్న ఆమెను ముద్దులు పెట్టుకుంటా ఏంది బతికింది? సరే జగన్మోహన్ రెడ్డి లేట్గా చూసినా కూడా లేటెస్ట్గానే సస్పెండ్ చేసారు. ఇదంతా మెచ్చుకునే విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా చాలా మంచి పనులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి కొడుకు అగ్ని ప్రమాదంలో గురైతే దానికి ట్వీట్ చేశారు. రీసెంట్గా బాబు గారి బర్త్డేకి దానికి కూడా ట్వీట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మెల్లమెల్లగా మంచి మనుషులుగా మారుతున్నారు. సో మా అందరికి కావాల్సింది కదే. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎట్లాంటి వాళ్ళో కూడా కామెంట్ చేయండి.